powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar ki Pasand Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ పోటా పోటీగా సరదాగా విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. మరి ఈ రోజు సెమీ ఫైనల్స్ లో మూడో రోజు. మరి ఈ రోజు కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒక్కరు మాత్రం నెక్స్ట్ ఫైనల్స్ కు వెళ్తారన్నమాట. yes మరి ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? let's start the program. ఓకే, మరి ఈ సెమీ ఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూడడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. ఇన్వైట్ చేసేద్దామా? yes వెల్కమ్ రాజు గారు. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన సెలబ్రిటీ గెస్ట్ ప్రీతి నిగమ్ గారు సో స్వాతి చినుకులు సీరియల్ నుంచి వచ్చేస్తున్నారు. ప్రీతి గారు సో మన మరో సెలబ్రిటీ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. స్వాతి చినుకులు సీరియల్ నుంచి భార్గవి గారు రాబోతున్నారు. వెల్కమ్ భార్గవి గారు. వెల్కమ్ టు మై పార్టీ, వెల్కమ్ టు మై పార్టీ. ఓకే, సో మరి అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? yes ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఛాయా సుందరి గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. చుల్బులి నా చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. హాయ్ ఛాయా గారు, వెల్కమ్ అండి. బాగా ప్రిపేర్ అయ్యారా? అయ్యారని అనుకుంటున్నారా? అయ్యిందంతా కూడా చక్కగా ఏది మిస్ అవ్వకుండా చేసేసేయండి. అంటే ఆవిడ చాలా నెమ్మదిగా చాలా కాన్సన్ట్రేటింగ్ గా నీట్ గా చేశారు క్వార్టర్ ఫైనల్స్ లో కూడా. ఇక్కడ కూడా అలాగే చేయండి. ఓకేనా? ఏమని చేస్తున్నారు? గుమ్మడితో మసాలా కర్రీ. గుమ్మడి మసాలా కర్రీయా? ఓకే, బాగా చేయండి. ఓకే, మరి గుమ్మడి మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఛాయా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నారా అండి? ఆయిల్ వేసాను. హీట్ అయిపోయినాక ఫస్ట్ ఆవాలు స్పూన్ కావాలా, 1 స్పూన్, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ 1. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయ. ఓకే, తర్వాత కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఓకే, కొంచెం ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా కొంచెం. ఓకే, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కోసం. ఓకే, తర్వాత నెక్స్ట్ మెంతాకు. ఓకే, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే, వాటర్ కావాలా? అప్పుడే అవసరం. కొంచెం మగ్గాలా అండి? అవసరం లేదు. బఠానీ వేసాను. బఠానీ ఓకే, ఉడికించి తెచ్చేది. ఇది కొంచెం హాఫ్ బాయిల్ చేశాను. ఓకే, కొంచెం బఠానీ వేసాను. ఓకేనా? నెక్స్ట్ టమాటోస్ వేసుకుంటారా? కొంచెం వాటర్ వస్తుంది కదా. అవును. సో
సో టమాటో కూడా కాస్త మగ్గితే అప్పుడు గుమ్మడి ముక్కలు వేసేసి కొంచెం వాటర్ పోసేస్తే ఓకే. ఓకే, మీరు టొమాటో ముక్కలు అలా మగ్గించేస్తూ ఉండండి. ఈ లోపు మీకోసం ఒక చిట్కా. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు లత. లతా గారు, చిట్కా చెప్పండి. బాగా ముగ్గిపోయిన అరటిపండు పారేయకుండా మనం ఆ అరటిపండుని బాగా స్మాష్ చేసి అందులో పాలమీగడ కలిపి ఫేస్కి వీక్లీ ట్వైస్ కలుపుకొని రాసుకుంటే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. వింటర్ సీజన్లో చాలా యూజ్గా ఉంటుంది. ఓ, అంటే సాఫ్ట్గా గ్లోగా ఇలాగా ఉంటుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి బాగా పండుగ అయిపోయిన అరటి పండులో కొంచెం పాలు మిక్స్ చేసుకుని ఫేస్ కి ప్యాక్ లో అప్లై చేసుకుంటే వింటర్ సీజన్ లో ఫేస్ డ్రై అవ్వకుండా సాఫ్ట్ గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనండి ఛాయ గారు, వేసేద్దాం. గుమ్మడి వేసేద్దాం. గుమ్మడి. నెక్స్ట్ కొంచెం పసుపు ఓకే ఓకే. తర్వాత ఉప్పు కొంచెం అది సాల్ట్ వేసారా? సాల్ట్ వేసేస్తారా? వేసేసి ఇదిగో సరిపడగా కొంచెం సాల్ట్ వేసేసి ఓకే. సో మొత్తం కూరకు సరిపడా వేసేసారా? వేసేసి చాలా సాల్ట్ ఇంతేనా? ఇంకా మూత పెట్టేసి కొంచెం అవి ఉడికించేయాలి. ఓకే, ఇది కొంచెం మగ్గాలి కదండి. కొంచెం సేపు ఓకే, సో అలా ఖాళీగా ఉండటం అస్సలు అలవాట్లేదు కదా నాకు. నో, ఇప్పుడు ఇంకా నేను కొత్త ఆలోచనలోకి వెళ్ళాను. ఇప్పుడు కొత్త ఆలోచనలోకి ఏంటంటే, సో భార్గవి గారిని ప్రస్తుతానికి నేను దుర్గా క్యారెక్టర్ లోకి తీసుకెళ్లి స్వాతి చెనుకులు సీరియల్ షూటింగ్ సెట్ మీద అలా వదిలిపెట్టేసి ఒక డైలాగ్ యాక్షన్ అని అనేస్తే మీరేం చెప్తారు? ప్రేమించినానని చెప్పి మా అన్నని మోసం చేసినది ఒక ఆడది, స్నేహితుడని చెప్పి నువ్వు మోసం చేసినావు, ఇద్దరిని వదిలిపెట్టను. ఇద్దరిని వదిలిపెట్టను అని అలా చెప్పాను. ఆ టోన్ లో రావాలన్నమాట. సో దట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం ఒకసారి. కొంచెం కారం వేసి ఇదిగోండి పైన వేసేసుకుంటారా? ఓకేనా? బాగుంది ఛాయ గారు. చిన్న రెసిపీ చూస్ చేసుకున్నా కూడా మంచిగా ఫాస్ట్ గా చేసేసారు. వేసేసారు. ఓ, నాకైతే బాగా వస్తుంది. మరి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. గార్నిష్ చేస్తారా? కొంచెం కొత్తిమీర. ఓకేనా? రెడీ? బాగా చేశారండి కార్వింగ్. పెంగ్విన్ నైస్. ఓకే, సో చక్కగా వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు గుమ్మడి మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గుమ్మడి మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, గరం మసాలా, ఉడికించిన పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గుమ్మడి మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఛాయ గారు, జడ్జెస్ ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. ఓకే. ఓకే, సో జడ్జెస్ టేస్ట్ చూసేసారు ఛాయ గారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వంటలు అయిపోయిన తర్వాత అప్పుడు జడ్జ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూసి తర్వాత సెకండ్ వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? విద్య. విద్య, చిట్కా చెప్పు. డైటింగ్ చేసిన వాళ్ళ స్కిన్ లూజ్గా అయిపోతూ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ టైట్గా అవ్వాలి అంటే కొంచెం పొటాటో పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకొని 1 hour తర్వాత వాష్ చేస్తే స్కిన్ టైట్గా అవుతుంది. స్కిన్ టైట్ గా అవుతుంది. వెరీ నైస్. ఓకే, సో జనరల్ గా స్కిన్ లూజ్ గా అయిపోతూ ఉంటే అప్పుడు కనుక పొటాటో పేస్ట్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసేసుకుంటే స్కిన్ టైట్ గా అవుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్ విద్య, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి ఈ రోజు సెమీఫైనల్స్ లో సెకండ్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మరి సెకండ్ పార్టిసిపెంట్ హరిత గారు. హరిత గారు వెల్కమ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెను. హలో అండి, వెల్కమ్ అండి. సో చక్కగా మంచి వంట ప్రిపేర్ అయ్యారా? మరి అవును, ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అయితేనే ఫైనల్స్ వెళ్తారనమాట. ఓకేనా? వీళ్ళని స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యొచ్చు. స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయిన వంటని యాజ్ ఇట్ ఈస్ గా చక్కగా చేసేసేయండి, టెన్షన్ పడకుండా. ఓకే, ఓకేనా? సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? నేను పన్నీర్ అదే స్వీట్ కార్న్ తో పన్నీర్ వేసేసి అప్పాలు చేస్తాను. సో పన్నీర్ అప్పాలా? స్వీట్ స్వీట్ కార్న్ హాటేనండి, స్నాక్ ఐటమ్. ఓకే ఓకే, సో అయితే మీరు హాట్ అప్పాలు చేస్తున్నారు. హాట్ అప్పాలు. ఓకే, స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పాలు 1/2 కప్పు, తరిగిన అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో ఫస్ట్ దీనికి అంటే డైరెక్ట్ అంత పిండి కలుపుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమేనా, లేకపోతే ఏమైనా ప్రాసెస్ ఉందా? స్వీట్ కార్న్ కొంచెం వేయించుకుని తర్వాత పిండి కలిపేసి అది కొంచెం వేయించాలా? ప్యాన్ లో కొంచెం 2 టీ స్పూన్లు ఆయిల్ తీసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలు తరుపుని ఫస్ట్ వేయించేసి దీంట్లో కార్న్ వేసేసుకుందాం. కచ్చా పచ్చగా చేసి పచ్చగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. సో జస్ట్ అంటే అది కలర్ ఏమైనా టర్న్ అవ్వాలా? అంటే ఈ పచ్చదనం అంతా పోయి కొంచెం అలా ఏం లేదండి, కొంచెం పాలు పోస్తే తొందరగా ఇది ఉడికిని కొంచెం ఫ్లేవర్ దానికి అంటుతుంది. ఓకే, అయితే కొంచెం పాలు వేసుకుంటారా? వేస్తాం. సో ఇంక ఇందులో ఏం వేయకుండా జస్ట్ పాలు పోసి ఉడకనిచ్చేసి ఇది మిక్స్ చేసుకోవడం ఇంకా పిండిని. ఓకే, సో అది ఉడికేలోకి మిగతా ఏమైనా బౌల్లో వేసి ఉండొచ్చా? అవును. ఫస్ట్ దీంట్లో పన్నీర్ తురుముకుని ఉంటుంది కదా, ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కల్లా చేస్తాం. నెక్స్ట్ శనగపిండి అది వేసుకున్న తర్వాత మనకి బాగా తెలుస్తుంది. అయితే మీరు ముందు వేసుకోకండి, మరి మిగతా ఏమైనా ఉంటే ఉండండి, లేదంటే వెయిట్ చేద్దాం ఇది వేగేదా. నో ప్రాబ్లం. సో అయితే అది వేగేలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్, మీ పేరు? శ్రావణి. చిట్కా చెప్పండి. ఫేస్లో హెయిర్లో డాండ్రఫ్ ఉండకుండా ఉండాలంటే ఒక నైట్ అంతా పెరుగులో మెంతులు వేసి నానబెట్టి మార్నింగ్ మిక్సీలో వేసే ముందు కొంచెం లెమన్ వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ ప్లస్ వేపాకు వేసి దాన్ని గ్రైండ్ చేసేసి హెయిర్కి అప్లై చేసుకుంటే డాండ్రఫ్ ఉండదు, సిల్కీగా ఉంటుంది హెయిర్. వావ్, ఓకే. సో రాత్రి పెరుగులో మెంతులు నానబెట్టేసి అది కొంచెం గ్రైండ్ చేసేసుకుని అండ్ అలాగే మార్నింగ్ ఆ పేస్ట్ లో కొంచెం నిమ్మరసం అండ్ అలాగే కొంచెం వేపాకులు కలిపేసి అది రుబ్బేసుకుని తలకి అప్లై చేస్తే డాండ్రఫ్ రాకుండా ఉంటుందంట. ట్రై చేయండి, బాగుంది. మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇంకా వేగాలండి ఇది. చాలండి, సరిపోతుందా? సరిపోతుంది. ఇంకేమీ పని లేదు కదా దీంతో? ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు పిండి అంతా కలిపేసుకుంటే డీప్ ఫ్రై చేయటమేనా అండి? అవునండి. సో ఇది అటు పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే, ఆన్ చేసి పెట్టినా ఇది? ఆన్ చేస్తాను. కొత్తిమీర. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాల పొడి. ఓకే, పచ్చిమిర్చి. నెక్స్ట్ దాంట్లో జీలకర్ర కొంచెం జీలకర్ర. నెక్స్ట్ శనగపిండి కలుపుకుంటే తెలుస్తుంది. దీంట్లో శనగపిండి. దీంట్లో మ్యాంగో మిర్చి పౌడర్ అండి. మ్యాంగో మిర్చి పౌడరా? మ్యాంగో పౌడర్. మ్యాంగో పౌడర్ ఏంటి?
ఆమ్చూర్ అంటాం కదా పౌడర్. ఆమ్చూర్ అనండి మరి, మ్యాంగో పౌడర్ అంటే కొత్తగా ఇదేమో పౌడర్ మార్కెట్ లోకి వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. ఓకే, సాల్ట్ వేసేసుకుందాం. ఓకేనా? ఓకే, వాటర్ కావాలా? వేడైందా నూనె? అయింది. వేసేద్దామా? వేసి సిమ్లో ఉంచితే అన్నీ ఒకేసారి వేగుతాయి. వేగినట్టు నేను తీసుకుంటాను. ఓకే ఓకే. అంటే సిమ్ లో పెడితే అవి వేగుతూ నూనె ఎక్కువ పీల్ చేస్తుంది. చూడండి చాలు. కొంచెం వేగాల సరిపోతుంది. కొంచెం వేగాలి. ఓకే, ఇది కొంచెం ఇంకా వేగాలంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రీతి నిగమ్ గారికి స్వాతి చినుకుల నుంచి ఫ్యాన్స్ ఎవరో ఆడియన్స్ ఏదో క్వశ్చన్ అడగాలంట. ఓ వావ్. సో ఎవరు అడుగుతున్నారంటే క్వశ్చన్ ప్రీతి గారిని. నా పేరు పద్మజారాణి. సునంద గారు, తులసిని మీరు అడ్డు తొలగించుకోబోతున్నారా? ఆ తర్వాత ఆమెను ఏం చేస్తారు? తులసిని అడ్డం తొలగించుకోవాలనుకుంటున్నారా అనే క్వశ్చనే రాంగ్. ఎందుకంటే అక్కడ వచ్చింది అందుకే కదా. తను అడ్డు లేదు నాకు యాక్చువల్గా, కానీ తనని టార్చర్ పెట్టాలని వచ్చాను. టార్చర్ అంటే కూడా అది ఏదో పగ, మూర్ఖత్వం. నాకు కాదు, ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్కి ఉన్న మూర్ఖత్వం ఏంటంటే పగ. అది పగతో ఏం సాధిస్తుందో తెలియదు, కానీ పగ మాత్రం బట్టి వచ్చింది. తులసిని మాత్రం టార్చర్ చేయాలని డిసైడ్ అయింది. ఎందుకు అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. వాళ్ళ బ్రదర్ వదిన వాళ్ళకేదో, వీళ్ళ పేరెంట్స్, తులసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళు చనిపోయారు, వాళ్ళకేదో ప్రాబ్లం ఉంది. అంటే మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో ఉంది కాబట్టి వాళ్ళ బాబుయే హీరో నరేష్. సో నరేష్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిని సతాయిస్తూ ఉంటుంది. ప్రతి సీన్లో మెల్లగా దుర్గా దగ్గరికి వెళ్ళడం, లేదా ఇంకో క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలా వెళ్ళడం. తులసిని మాత్రం టార్గెట్ నాకు తులసి. కాబట్టి తులసిని డెఫినెట్గా నేను ఆ స్టోరీలో టార్చర్ పెడుతూనే ఉంటాను. నేను కాదు, అదే ఎంత బాగా చెప్తున్నారు. నేను టార్చర్ పెడుతూనే ఉంటాను, వాళ్ళు పడుతూనే ఉంటాను. రైటర్ గారు రాసినప్పుడు, అంటే ఇక్కడ సాటిస్ట్ నేను కాదండి, మా రైటర్ గారు. సో ఆయన చక్కగా నాకు రెడీమేడ్ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పుకుంటూ పోతాను. అండ్ డెఫినెట్గా నేను తను అడ్డం ఉంటేనే యాక్చువల్గా ప్లే చేస్తూ ఉంటాను నేను. తను ఉండాలి అక్కడ, తను ఉంటేనే, తను టార్చర్ పెడుతుంటేనే వాళ్ళు ఎంజాయ్ అలా. కాబట్టి తులసిని మాత్రం నేను ఒక స్టేజ్లో డెఫినెట్గా పక్కకు జరగాల్సిందే. మళ్ళీ ఇంకొకరి దగ్గర అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర, అంటే ఆ పగని మాత్రం నేను సాధించాలి, నా పగని నేను చల్లార్చాలి, అదే టార్గెట్. ఓకే, నైస్, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మీరు మాట్లాడుతూ ఉంటే ఇలా రెడీ అయిపోయి ఇంత నెగిటివ్ గా మాట్లాడితే మీకు నచ్చిందా? అంటే మీరు పాత్ర గురించి కదా చెప్పారు, ఇన్వాల్వ్ అయి మాట్లాడారు కదా. అదే మీరు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా రైటర్ గారు రాస్తారని కూడా చెప్పేసాను. మాకు సంబంధం లేదని. ఓకే, ఎనీవేస్, సో అదండి మీ క్వశ్చన్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటి, నేను పాట పాడతానండి. పాట పాడతారంట ఆవిడ. ఈ పాట US లో $140 ప్రైజ్ సంపాదించుకున్న రిట్రీట్లోని పాట. పాడండి పాడండి. కృష్ణ మన మోహన చిత్త చోర రాధా జీవనా బృందావన సంచారి గోవర్ధన గిరిధారి బృందావన సంచారి గోవర్ధన గిరిధారి హృదయారి హరి హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ కృష్ణ మన మోహన చిత్త చోర రాధా జీవనా. సూపర్, బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మీ వంట అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, వేడి వేడిగా అప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ ను మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్ మిశ్రమం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, శనగపిండి, ఆమ్చూర్, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పన్నీర్ అప్పాలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ రెసిపీ. జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, సో జడ్జెస్ అందరూ కూడా టేస్ట్ చూసేసారు. చక్కగా టేస్ట్ చూడటం అయిపోయింది. నైస్, బాగా చేసినట్టున్నారు. ప్రీతి గారు అయితే మొత్తం వడన్ అది అప్పం అంతా తినేస్తున్నారు. ఎప్పుడైతే అప్పం లేకపోతే ఇంకేదైనా వచ్చిన ఐటమ్ మొత్తం తీసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం ఒక చిన్న ముక్క, రాజుగారు వదిలిన ముక్క నేను టేస్ట్ కోసం అని అంటే తీసుకుంటే మీరు తినేసి మళ్ళీ తింటున్నారు కదా, ఒక ముక్క అలా మాకు అనిపించింది, మొత్తం తీసుకున్నారు. పెద్ద ముక్క తీసుకున్నారు అనమాట. ఓకే, మీరు ముక్కే తీసుకున్నారు, కానీ పెద్ద ముక్క. రాజుగారు చిన్న ముక్క తీసుకున్నారు. దాంట్లో రాజుగారు 1/4 తీసుకుంటే 3/4 మీరు కవర్ చేశారు. నేను కవర్ చేసి సో మీరు దీన్ని బట్టి మీరు డిసైడ్ అయిపోతున్నారా? సో మొత్తం కాదండి, జస్ట్ 3/4 మాత్రమే. మా అత్తగారి వైపు గానీ మా మదర్ వైపు గానీ వాళ్ళందరూ అంటారు, ఏంటమ్మా ఇంత సాఫ్ట్ ఉంటావు, ఆ క్యారెక్టర్ ఎలా చేయగలుగుతావు అని అంటారు. సో నా ఎక్స్ప్రెషన్స్ కి, నా నేచర్ కి మ్యాచ్ అవ్వదు. సో ప్లీజ్ డిసైడ్ అవ్వకండి. ఓకే, సో అయినా సరే మీరు పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు అని మాకు అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందామా? ఓకే, ఏం చేస్తారు మరి? సాంగ్ డాన్స్ చేస్తాం. మ్యూజిక్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ, అందమైన సిరివాన ముచ్చటగా మిరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. ఓకే, సో చక్కగా డాన్స్ కూడా అయిపోయింది. ఓకే, థర్డ్ పార్టిసిపెంట్ ని పిలవబోయే ముందు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, మీ పేరు? శిరీష. చిట్కా చెప్పండి. నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేయించి ఉదయాన్నే పరగడుపున 1 లేదా 2 రెబ్బలు తింటే మనకి కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేయించేసి పరగడుపున గనక రోజు తింటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయంట. ట్రై చేయండి. బాగుంది, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు ఇది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇంకా లేట్ చేయకుండా మన థర్డ్ పార్టిసిపెంట్ ని పిలిచేద్దాం. మన థర్డ్ పార్టిసిపెంట్ భారతి గారు. భారతి గారు వచ్చేసేయండి. ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. సో చక్కగా మంచి వంట ప్రిపేర్ వచ్చేసారా? సో ఈ రోజు సెమీఫైనల్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ బాగా చేస్తేనే ఇక్కడ నుంచి ఫైనల్స్కి వెళ్తారనమాట. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. సో ఏం వంట చేస్తారు? ఆలు కార్న్ మంచూరియా. ఆలు కార్న్ మంచూరియా. ఓకే ఓకే, మరి ఆలు కార్న్ మంచూరియా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కార్న్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆమ్చూర్ 1 టీ స్పూన్, మసాలా కారం తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఆలు వేసుకుంటారా? ఉడికించేసి బంగాళదుంప. సో ఈలోపు డీప్ ఫ్రైకి నూనె కూడా వేడి పెట్టేసుకుందామండి. ఓకే, కార్న్
పేస్ట్ ఏంటది? అండి. కార్న్ పేస్ట్. కార్న్ పేస్ట్ ఉడికించింది ఇది కూడా. దీంట్లో తురిమిన క్యారెట్, దీంట్లో కొద్ది కారం ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్. ఓకే. భారతి గారు, మీ ఇంట్లో ఎవరికి ఇష్టం అండి ఆ డిష్? పిల్లలకి ఇష్టం అండి, బాగా పిల్లలు తింటారు. జనరల్ గా పిల్లలు ఇష్టంగా తినే మంచూరియా ఇలాంటివన్నీ కూడా అవును, బాగా వాళ్ళే like చేస్తారు. కాదు, చాలా కామ్ గా ముగ్గురు సీరియస్ గా వంట చేసేస్తున్నారు. భారతి గారు అంతే చాలా సైలెంట్. చాలా సైలెంట్. కొత్తగా అది కూడా పక్కన ఇప్పుడు నుంచి సెమీస్ మనం లో sound ఉన్నారు చేస్తే- కాబట్టి ఇంకా ఎక్కువ కాన్షియస్ అయిపోయారు. కొద్దిగా మైదా పిండి మీరు అండి. వైలెంట్ గా ఉంటారు కదా, దానికి కూడా భయపడిపోయి ఇప్పుడు ఇక్కడ silent మైదా అయిపోయారు. పిండి వేశారు. కొద్దిగా మైదా పిండి అండి. సెమీస్ లో ఎవరు మన మాట ఏం వినరండి, సెమీస్ లో వినరు. వాళ్ళ వంట వాళ్ళదే. వంట వరకు ఓకే, పిల్లల కోపం వచ్చేసి ఆ కాన్ చేత్తో హరితేజ జాగ్రత్త. అటు సైడ్ కూడా చేయవచ్చు, రావచ్చు. అంటే పిండి కలుపుతున్నారు కదా, నేను కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాను, నువ్వు దగ్గరగా ఉన్నావు కదా. అవునా భారతి గారు? కొద్దిగా చిల్లీ సాస్. ఆవిడేం వినలేదు, నాకేమీ వినిపించట్లేదు. చిల్లీ సాస్ అంటే కొద్దిగా బౌల్ పైకి. కాన్సన్ట్రేషన్. ఓకే. ఒకటి మనం ఏమనుకోవచ్చు అంటే ఆవిడ ఎంత కుదిగా పుదీనా ఉన్నారంటే నో కొద్దిగా. బీపీ కాబట్టి ఉప్పు కరెక్ట్ అలా వేసినా కూడా కరెక్ట్ వేస్తారేమో. పుదీనా. ఓకే. ఇప్పుడు దాకా ప్రీతి గారు చెప్పిన మాటలేవి మీరు వినలేదు కదా? వెళ్ళలేదండి. నాకు తెలుసు. భారతి గారు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది కదా. కాన్సన్ట్రేషన్ కానివ్వండి కానివ్వండి first. ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి మాట్లాడుతుంది. కరెక్ట్, మనం మీటింగ్ పెడదాం సపరేట్. ఓకే. ఆ పుదీనా వేశారు, తర్వాత ఇక్కడికి వచ్చేస్తారా? వద్దు అక్కడే ఉండండి. వేసేస్తారా? ఓకే. ఇక్కడ వేద్దాం. బస్ ఎక్కి పక్కూరికి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు. గిన్నె మొత్తం పట్టుకొని వచ్చేసారు. రౌండ్ రౌండ్ గా చేయండి కొంచెం. నవ్వడం కూడా ఆచితూచి నవ్వుతున్నారు. అది చూసారా? చూపు మీలాంటి చూపు చూసారేమిటి? బాబోయ్. ఏమండి నాకు కొంచెం ఏమిటండి? వెళ్ళండి. ఎక్కడికి? అక్కడికి చిట్కా చెప్పించేసి వస్తాను. చెప్పాలి కదా క్లారిటీగా. ఎందుకంటే నేను కాసేపు ఇక్కడ ఉంటే నిజంగానే ఆవిడ నన్ను కొట్టేలా ఉన్నారు. నేను బాగా డిస్టర్బ్ చేస్తున్నాను ఆవిడ్ని. నేను వెళ్ళిపోతాను. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టిప్. హాయ్. హాయ్, నీ పేరు? రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. టిప్ చెప్పు. కోకోనట్ ఆయిల్ని లైట్గా హీట్ చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలిపేసి జుట్టుకు అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేస్తే జుట్టు సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది. సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది. నైస్, మంచి టిప్ చెప్పావు రమ్యకృష్ణ. నీకు సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. ఓకే, మరి చిట్కా చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ వేగిపోతే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చా అండి? లేదా దాన్ని స్టార్ట్ చేద్దాం? నెక్స్ట్ బౌల్ పెట్టి నూనెలో వేయించుదామా? ఓకే, సో ఇది వేగుతూ ఉంటే ఇక్కడ అక్కడ మీరు స్టార్ట్ చేస్తారా అండి? ఇది తీసేయచ్చు, మళ్ళీ ఎక్కువ వేగిపోతుంది. నేను చూస్తుంటాను. దాంట్లో కూడా మీరు ఏమేమి వేసుకుంటున్నారో చెప్తూ చేయండి. ఫస్ట్ నూనె వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఓకే. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు తరిగినవన్నీ వేయాలి. కొద్ది కారం అండి. కారం. కొద్ది గరం మసాలా. ఓకే. చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ ఉంది. ఓకే. ఇవి ఇంకా రంగు రావాలండి, ఈ మాత్రం సరిపోతాయా? చాలు. చాలా. ఆమ్చూర్ పౌడర్ అండి కొద్ది. ఓకే. ఇందులో ఆమ్చూర్ పౌడరా? బాగుంటుందా? ఆ స్మెల్ మంచూరియన్ బాగుంటుంది. మరి సాల్ట్ వద్దా? సాల్ట్ వేసి కొద్దిగా బాక్స్ లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇది తీసేయొచ్చా? ఇంకా వేగాల చూడండి. తీసేయచ్చు. ఇందులో వేసేసుకుందా? అందులో వేసి డైరెక్ట్ వేసేయచ్చు. సోయా సాసా? అవునండి. ఓకే. సార్ కలిపేసుకుంటారా? చైనా సాల్ట్ అండి. ఓకే. మళ్ళీ ఎందుకు అవి? కొద్ది పచ్చి పచ్చిగా ఉంటాయి, బాగుంటుంది. అంటే అది గార్నిష్ లా వేసుకుంటే బాగుంటుంది కానీ మనం డైరెక్ట్ గా వేసేస్తే బాగుంటుంది. సరే కలిపేసుకోండి ఒకసారి పూర్తిగా. కొద్ది వాటర్ పోయాలండి. కొద్ది మంచూరియన్ టెక్స్చర్ లోకి వచ్చేసింది కదా, మళ్ళీ వాటర్ ఎందుకండి? కొద్దిగా పోస్తే బాగుంటుంది. కొంచెం తడి తడిగా కొంచెం. సరిపోతుందండి? చాలు. ఆఫ్ చేసేద్దామా? కొద్ది పైన గరం మసాలా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే.
పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టి కొన్ని ప్యాన్ ఇలా ఉంచేయండి, నేను తీసేస్తాను. అయిపోయిందా? అయిపోయింది. మంచూరియా రెడీ. ఓకే, సో వేడివేడిగా ఆలూ కార్న్ మంచూరియా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ కార్న్ మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, క్యారెట్ తురుము, కార్న్ ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, ఉప్పు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని బాల్స్ లో చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వెల్లుల్లి రెబ్బలు, మసాలా కారం, గరం మసాలా, చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, ఆమ్చూర్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ కార్న్ మంచూరియా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. భారతి గారు, మీ రెసిపీ రెడీ. జడ్జెస్ ఇచ్చేసేయండి. ఇచ్చేసే ముందు ఏదైనా మాట్లాడండి. అసలు వచ్చినప్పటి నుంచి మీరు మాట్లాడలేదు. మీరు టేస్ట్ చూసాక మాట్లాడతామని చెప్పండి. ఏం కనబడదు, వినిపిస్తారు అంతే. భారతి గారు, ఇప్పుడు దాకా మీరు జడ్జెస్ తో మాట్లాడకుండా వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీతో ఏమీ చెప్పరు అనమాట. ఓకే, అది చూడండి, అక్కడ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆవిడ ప్రీతి నిగమ్ కాదు, ఇప్పుడు ఆవిడ సునంద గారు. లేదు, నేను అలిగా. అలిగారంట భారతి గారు. మరి ఏంటి అలిగారంట? అందరూ అటు తిరగండి అయితే. సూపర్. సరే, మీరు అటు వెళ్ళిపోండి, కనిపిస్తారు ఎదురుగుండా. వెళ్ళండి, చేయండి. ఓకే అండి, మరి వంటలన్నీ అయిపోయాయి చక్కగా. ఎస్, ఇప్పుడు మన ముందుకి రోషిని రాబోతోంది బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో. ఓకే, వెల్కమ్ రోషిని, మ్యూజిక్. ఇద్దరు కొంచెం ఆగుతారా ప్లీజ్? మేమేం చేసామంటే మీరు ఇద్దరు అసలు గోల చేస్తున్నారు. ఇందాక భారతి గారే మాట్లాడలేదు, మేము అప్సెట్ అయ్యాం, ఇవన్నీ ఓకే. అందుకే ఇప్పుడు నేను అప్పటి నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తుంది దేనికోసం ఇక్కడ తెలుసు నాకు. రాజుగారి కార్వింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ, అన్ని తెలిసిపోతున్నాయి మీ ఇద్దరికి. అంటే రాజుగారి కార్వింగ్ అనేటప్పటికి మీరు చాలా ఎక్సైట్ అయిపోతున్నారు వంటల కంటే కూడా, అందుకని అది మాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అయితే నేను కేర్ఫుల్ గా ఉంటాను, ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ ని నేను కాపాడుకుంటా. ఎనీవేస్ రాజుగారు వచ్చేసేయండి. సో రాజుగారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఏం కార్వింగ్ చేస్తున్నారు? పైనాపిల్తో టార్టాయిస్ చేస్తాం. ఓకే, సో టార్టాయిస్ కొరకు ఏంటంటే నిలువుగా కట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం న్యాచురల్గా పైన షెల్లా కనిపిస్తుంది. సో అలాగే బ్రింజాల్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎదర హెడ్ వచ్చేస్తుంది.
ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారా, నేను మిమ్మల్ని ఇటు అబ్జర్వ్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, రండి. నిత్యం చూస్తారా చక్కగా, మీరు ట్రై చేస్తారన్నారు కదా. సో ఇప్పుడే ఫ్రంట్ చేతులు పెడుతున్నారు, కాదు కాళ్ళే. సో అలాగే టైల్ కొరకు సో ఇక్కడ హెడ్ వచ్చేస్తుంది. ఓకే ఎగ్జాక్ట్ గా ఫేస్ కదా, అలాగే తెలుస్తోంది. అంటే అది ముచ్చుక సైడ్ అలా పెట్టడంతో అండ్ ఆ టార్టాయిస్ హెడ్ షేప్ కూడా మనకి చక్కగా ఇది పెట్టేటప్పటికి మొత్తం క్లీన్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఐస్ కొరకు స్కిన్ దగ్గర ఇలా పీల్ చేసేస్తున్నాం. ఓకే సో నోరు కూడా కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నట్టుగా చేస్తున్నాం. ఓకే మిరియాలు ఇస్తారా? చాలా సింపుల్ కార్వింగ్, బట్ చక్కగా ఎప్పుడైనా ప్రెజెంటేషన్ పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్, చాలా బాగుంది. వెరీ నైస్ రాజ్ గారు. తప్పకుండా లోపలికి వెళ్ళిపోవాలి కదా. ఇది తీసేస్తే వెళ్ళిపోయినట్టే, తీగేసుకుంటే వెళ్ళిపోయినట్టే. ఓకే నైస్ రాజ్ గారు. థ్యాంక్ యూ రాజ్ రాజ్ గారు. గారు. థ్యాంక్ యూ ప్రీతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి రాజ్ గారి చూసాం కదా, Yes. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? వెళ్ళిపోదామా? Yes. ఓకే మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఇవాళ రెసిపీస్ అన్ని టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. సో పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ముందు మిమ్మల్ని మీరు చేద్దామా? ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ పేరండి? సరిత. ఏం చేశారు మీరు? కార్న్ రైస్ వడలు. కార్న్ రైస్ వడలు. ఓకే, రైస్ కార్న్ వడలు. నైస్. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు కల్పన. సగ్గుబియ్యం పునుగులు. సగ్గుబియ్యం పునుగులు. ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో రెండో వంట టేస్ట్ చూసారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు పద్మజారాణి. రవ్వ మామిడికాయ పులిహార. రవ్వ మామిడికాయ పులిహోర. ఓకే రవ్వ పులిహోర. ఓకే, అదే అదే. ఓకే సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు నాగమణి అండి. నేను పెసర క్యారెట్ పాయసం చేసి తీసుకొచ్చాను. ఓకే, పెసర క్యారెట్ పాయసం. మీ పేరండి? రంగలక్ష్మి. ఏమంట చేశారు మీరు? అలసందలు బూరెలు చేశాను. అలసంద బూరెలు. ఓకే సో టేస్ట్ చూడటం అయిపోయిందండి. ఇంకా చూద్దాం మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే ఏదో. జడ్జెస్ డిసిషన్ తీసుకుని అనౌన్స్ చేయండి. ఓకే వెరీ నైస్. సో ప్రీతి గారు డిసిషన్ మొత్తానికి తర్వాత కూడా ఇంత చక్కగా స్మైల్ చేయాలి. 5గురు కూడా చక్కగా స్మైల్ చేస్తున్నారు కాబట్టి ఇలాగే స్మైల్ చేయాలి. ఓకే సో ఎవరు ఈ రోజు విన్నర్ అండ్ రెసిపీ ఆఫ్ ద డే ఇది? అన్ని బాగున్నాయి. అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడ్డారు క్యారెట్ పెసరు పాయసం. ఓ నాగమణి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ నాగమణి గారు. థ్యాంక్స్ అండి. కాదు చక్కగా నవ్వుతూ ఉండాలి అంటే అందరూ అలా. నిజంగా మీ వంటలన్నీ నిజంగా బాగున్నాయి. ఈ పులిహోర అండ్ ఇది కూడా బొబ్బర్లతో చేసిన బూరెలు అన్ని బాగున్నాయి. ఓకే సో ముందుగా నాగమణి గారు వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ మీకు. నాగమణి గారు కంగ్రాచులేషన్స్. మీదే ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. సో మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే అండి. ఓకే మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే పెసర క్యారెట్ పాయసం. మరి పాయసం తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ పెసర పాయసం తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన క్యారెట్ తురుము,
ఉడికించిన పెసరపప్పు, పంచదార, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పెసర పాయసం రెడీ. తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్, మీ పేరు? వాసవి. వాసవి, చిట్కా చెప్పు. ఇన్స్టెంట్ గ్లో రావాలంటే హనీని ఫేస్ కి అప్లై చేసి 10 minutes తర్వాత వాష్ చేస్తే గ్లోస్. బాగుంది, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి ముగ్గురు పార్టిసిపెంట్స్ కూడా చాలా టెన్షన్ గా వెయిట్ అండ్ చేస్తున్నారు. ముగ్గురు పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా వంటలు చేశారు కాబట్టి జడ్జెస్ కి కూడా టఫ్ టైమే. చూడండి ఎంత సైలెంట్ గా ఉన్నారో. సో మీరు ఫైనల్ గా డిసైడ్ అయిపోయి చెప్పేస్తే ఈ టెన్షన్ అంతా క్లియర్ అయిపోతుంది. సో టేక్ యువర్ టైం అండ్ డిసిషన్ చెప్పేసేయండి. ఫైనల్లీ ఎవరు జడ్జ్మెంట్ అనౌన్స్ చేయబోతున్నారు? బేసిక్గా కొంచెం ముగ్గురు డిఫరెంట్గా ట్రై చేశారు. అప్పాల్లో అది మీరు కొంచెం నూనె వేడైన తర్వాత, కొంచెం ఎక్కువ వేడైన తర్వాత వేశారు, అదొకటి. సో పైన బాగా ఫ్రై అయింది, లోపల కొంచెం పచ్చిగా ఉంది. సో ఇంకో సెకండ్ ఆప్షన్ మీకు ఏమంటే ఆ పాన్ పచ్చిగా వేశారు కదా, అది కొంచెం ఉడికించి మీరు పేస్ట్ చేసి వేస్తే మీకు అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేది. పైన వేగిపోయింది, లోపల కొంచెం పచ్చిగా ఉంది. సో పన్నీర్తో టేస్ట్ అనేది బాగుంది, బట్ అదొకటి కొంచెం చిన్న మైనస్ పాయింట్. అలాగే మంచూరియాలో మేడం మీరు ఇండియా ప్లస్ చైనా ఈ రెండింటికి మీడియంగా చేశారు. అంటే మన స్పైసెస్ యూజ్ చేశారు, కొంచెం చైనా మెథడ్లో వాళ్ళ సాసెస్ అవి యూజ్ చేశారు. మంచూరియా డిష్ రాలేదు కొత్త డిష్ ట్రై చేసాము. కొత్త డిష్ అంటే టేస్ట్ పరంగా నేను ఒప్పుకుంటాను, బట్ యాజ్ పర్ నేమ్ ఏదైతే ఇండికేట్ చేశారో అక్కడ నాకు ఆలూ ఖాన్ మంచూరియా. సో అది చైనీస్ డిష్. సో యాజ్ పర్ దీని ప్రకారం చూస్తే ఒరిజినల్గా చైనీస్ స్టైల్లో లేదు. ఆమ్చూర్ పౌడర్ అవన్నీ ఆమ్చూర్ పౌడర్ వేశారు, మీరు గరం మసాలా వేశారు, అవి అక్కడ అసలు అక్కర్లేదు మనకు. ఓకే, సో ఈరోజు గుమ్మడి మసాలా కర్రీ. ఓ ఛాయా సుందరి అన్నమాట. కంగ్రాట్స్ అండి. సో ఛాయా గారు కంగ్రాట్స్ అండి, మీరు ఫైనల్స్ వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్. భారతి గారు వచ్చేసేయండి. సో భారతి గారు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా కంగ్రాట్స్ అండి, ఇక్కడ దాకా వచ్చినందుకు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. సో మరి ఈ రోజు ఫైనల్స్ కి ప్రమోట్ అయిపోయారు ఛాయా గారు. కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. ఇక మాటలో గానీ బాడీ లాంగ్వేజ్ గానీ అలాగే ఉన్నారు. రేస్ అని ఇప్పుడు ఆవిడకి అదే ఇచ్చేస్తాం. సో ఛాయా గారు కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయినందుకు. చక్కగా నెక్స్ట్ లెవెల్ కి కూడా మంచి వంటని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీరు ఫైనల్స్ నుంచి చక్కగా మెగా ఫైనల్స్ వరకు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఈ రోజు కూడా మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు, మంచి క్వశ్చన్స్ కి మంచి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్. బై. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. మిమ్మల్ని మేము మమ్మల్ని మీరు భరిస్తున్నారు. ఏదో ఒకటి కన్ఫ్యూజన్ నెక్స్ట్ టైం ప్రాంప్టింగ్ తో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. పోటా పోటీగా సాగిపోతున్న ఈ వంటలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.